నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రకటించిన తర్వాత జరిగిన కార్ల అమ్మకాలపైన ఐటీ శాఖ తాజాగా దృష్టి సారించింది. ఆ తేదీ తర్వాత కార్లు బుక్ చేసుకున్న వారి వివరాలు ఇవ్వాలంటూ ఆదాయ పన్ను శాఖ సంబంధిత కారు డీలర్లకి నోటీసులు జారీ చేసింది. నవంబర్లో నోట్ల రద్దు తర్వాత భారీ బ్యాంకు డిపాజిట్లు, అత్యధిక అమ్మకాలు జరిపిన కార్ల డీలర్లను తమ కస్టమర్ల వివరాలు ఇవ్వాలని ఐటీ శాఖ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేవలం లగ్జరీ కార్ల కస్టమర్లపైనే కాకుండా కొత్త వాహనాలు ఇంటికి డెలివరీ చేయించుకున్న వారిని కూడా ఆదాయ పన్ను శాఖ టార్గెట్ చేసింది. కస్టమర్ల లిస్టును పరీక్షించిన అనంతరం ఆయా కస్టమర్లకు జనవరి 1 నుంచి 15 తేదీల మధ్య నోటీసులు జారీ చేసేందుకు కూడా ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. కస్టమర్ల వివరాలు కోరుతూ ఐటీ అధికారులు నోటీసులు పంపిన విషయాన్ని కార్స్ డీలర్స్ ఒకరు ధృవీకరించారు. నవంబర్ 8 తర్వాత కార్లు కొన్న వాళ్ళు తేదీలు మార్చి కొంటారేమోనని అనుమానం కూడా ఐటీ శాఖ అధికారుల్లో ఉందని, అందువల్ల కస్టమర్ల కొనుగోళ్లకు సంబంధించిన పాత తేదీలను కూడా ఐటీ తనిఖీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.